ఆశించిన దానికంటే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సభ్యత్వం కొనసాగడమే కాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి పేదల సంక్షేమం పట్ల ఆకర్షితులై బీజేపీ సిద్ధాంతాలకు ఇవాళ పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా 25 లక్షల మంది ప్రాథమిక సభ్యులుగా చేరడము, మోదీ గారు అంటున్న కళలు వికసిత్ భారత్, అభివృద్ధి చెందిన భారత్గా మారాలంటే బూత్ ప్రెసిడెంట్ నుంచి మొదలుకుంటే మరి జాతీయ అధ్యక్షుని వరకు కూడా వాళ్ళ పటిష్టమైనటువంటి సంస్థాగత అంతర్గత ప్రజాస్వామ్యానికి లోబడి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం నిజంగా ఇది గర్వకారణం. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రాంతాల్లో భౌగోళికంగా సామాజికంగా కూడా అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు కూడా బీజేపీలో చేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పునాదులు పటిష్టంగా మారుతారు. సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మోడీకి సంబంధించి అదానీ స్కామ్ అనేది పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. అక్కడ ఢిల్లీ స్థాయిలో ప్రధాని హస్తం ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత ముఖ్యమంత్రి దాదాపు 1750 కోట్ల స్కామ్ పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఢిల్లీలో కూడా పార్లమెంటరీ అంశం మీద ఇష్యూ నడుస్తుంది. దీని గురించి కాంగ్రెస్ పార్టీకి అసలు ఎజెండా లేదు. ఇవాళ పార్లమెంట్ కూడా స్తంభింపజేస్తుంది. మీరు ఏ రాష్ట్రాల్లో అయితే ఇవాళ గతంలో ఒప్పందాలు జరిగాయి అదానితో అంటున్నారో ఏ రాష్ట్రాలు అవి అవన్నీ కూడా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్రాల్లోనే జరిగినటువంటిది. అది తెలుసుకోకుండా రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికి తెలుస్తలేదు. ఒకసారి వారు కులగణన అంటారు, ఒకసారి ఓబీసీ అంటారు, ఒకసారి ఎస్సీ అంటారు. వాస్తవంగా ఇవాళ కాంగ్రెస్కు ఎటువంటి ఎజెండా లేదు కాబట్టే ఏదైనా పార్లమెంట్లో చర్చించడానికి అవకాశం ఉంది, చర్చించవచ్చు. ఏదో రకంగా వచ్చి ఆ మాట్లాడడానికి బదులుగా పార్లమెంట్ స్తంభింపజేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.